ప్రతీకాత్మకంగా వినాయకుడు ఈ ఎలుకను వాహనంగా చేసుకోవడంలో అంతరార్థం ఏదైనా ఉందా? ఒక వ్యక్తి పాములను ఆడించే అతడు ఎలుకను పాముల బుట్టలో వేయగా ఎలుక ఆలోచన చేసి ఆ పాముతో, నేను నీకు ఆహారం, నాకు పుణ్యం, కానీ నేను నీకు సహాయపడతాను, ఈ బుట్టకు కన్నం చేసే శక్తి నాకే ఉంది. పాము అంగీకరించింది. పాము పడగ పైకి చేరిన ఎలుక ఆ బుట్ట పైన కన్నం చేసి ముందు తాను పారిపోయింది. తరువాత చేసేదేమీ లేక పాము కూడా వెళ్ళిపోయింది. ఆ వ్యక్తి ఆశ్చర్యపోయాడు. ఆపదలో బెంబేలు పడక క్షణంలో నిర్ణయం తీసుకొని తమ బలహీనతలను సైతం బలంగా మార్చేటటువంటి శక్తిని మనం కలిగి ఉండాలి. ఇది బోధించడం కోసమే వినాయకుడు ఈ ఎలుకను తన వాహనంగా చేసుకున్నాడు.